నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ సంక్షేమ రంగంలో ఒక సరికొత్త శకానికి నాంది పడుతుంది. నిరుపేదల ముఖాల్లో చిరునవ్వులు పూయించేందుకు, అర్హుడైన ప్రతి పౌరుడికి ప్రభుత్వ ఫలాలు నేరుగా అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై 100 కార్డులు అవసరం లేదు, వందల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఒకే ఒక్క కార్డు రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సంక్షేమ ప్రొఫైల్ ను మార్చేయబోతుంది. అదే సమగ్ర సంక్షేమ కార్డు. 1 కార్డు 1 తెలంగాణ పేరుతో సరికొత్త కార్డును తీసుకురాబోతుంది తెలంగాణ ప్రభుత్వం. అదేంటో ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా ఏ పథకం కింద ఎంత మేర లబ్ధి చేకూరుతుందో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలిసిపోతుంది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి శాఖ వేరువేరుగా కార్డులు ఇచ్చే పాత పద్ధతికి ఇక స్వస్తి పలకాలని, ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒకే ఒక్క సమగ్ర కార్డును రూపొందించాలని స్పష్టం చేశారు. ఈ మహత్తర కార్యాన్ని విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని అన్ని శాఖల నుంచి సంక్షేమ పథకాల డేటాలను సేకరించేందుకు ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియ కేవలం సమాచార సేకరణతోనే ఆగిపోకూడదని చెప్పారు. దీని వెనుక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పనిచేయబోతుందని వివరించారు. సేకరించిన డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అన్ని కోణాల్లో విశ్లేషించేలా ఉండబోతుంది. దీంతో ఏఐ వాడకం వల్ల ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరిగే అవకాశం లేకుండా ప్రభుత్వం సరికొత్తగా అడుగులు వేయబోతుంది. ఎక్కడా అవినీతికి తావు లేకుండా పూర్తి స్థాయి పారదర్శకంగా ఉండేలా 1 కార్డు డిజైన్ చేశారు. ఒకే వ్యక్తి ఒకే రకమైన లబ్ధిని వేరువేరు రూపాల్లో పొందుతుంటే ఏఐ సిస్టమ్ వెంటనే పసిగట్టి ఆ పథకాలను తక్షణమే రద్దు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా కాపాడటంతో పాటు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడంలో సక్సెస్ కావచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా పగడ్బందీగా పూర్తి చేయడానికి టెక్నాలజీపై పట్టున్న చురుగ్గా పనిచేసే అధికారులను ఈ ప్రక్రియకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఐటీ శాఖకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆధార్ కార్డు దేశవ్యాప్తంగా ఎలాగైతే ఒక గుర్తింపుగా మారిందో, తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోయే సమగ్ర సంక్షేమ కార్డు కూడా రాష్ట్ర స్థాయిలో ఒక పవర్ఫుల్ అస్త్రం కాబోతుంది. దీనికోసం అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ కేటాయించేలా ఆలోచించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇటీవల ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డుకు అనుసంధానం చేయబోతున్నారు. దీంతో ఒక కుటుంబం పూర్తి ఆర్థిక, సామాజిక స్థితిగతులు కేవలం ఒక క్లిక్ తో ప్రభుత్వానికి తెలిసిపోయేలా టెక్నాలజీ రూపొందిస్తుంది రేవంత్ సర్కార్. ఈ స్కీమ్ ను కేవలం లబ్ధిదారులకే పరిమితం చేయకుండా ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి వివరాలను క్రమబద్ధీకరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎందరు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు, వారి విద్యార్హతలేమిటి, వారికి అందుతున్న వేతనాలు ఎంత అనే పూర్తి వివరాలను సేకరించాలని ఐటీ శాఖను ఆదేశించారు. వీరికి కూడా ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ చేపట్టబోతున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వంలో ఎంతమంది పనిచేస్తున్నారు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేస్ లో ఎంతమంది పనిచేస్తున్నారనే ఖచ్చితమైన సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండబోతుంది. అంతేకాకుండా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య, సర్కారుకు ఖచ్చితమైన నెంబర్ తెలిసేలా రేవంత్ మార్క్ చూపించబోతున్నారు. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వ్యవస్థను ఆటోమేట్ చేస్తున్నారు. ఉదాహరణకు రాష్ట్రంలో ఎక్కడైనా ఒక వ్యక్తి మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే ఆ సమాచారం వెంటనే ఆటోమేటిక్ గా చేయూత పెన్షన్ డేటాబేస్ కు లింక్ అయిపోతుంది. తద్వారా అనర్హులకు పెన్షన్ నిలిచిపోవడమే కాకుండా ఆ కుటుంబంలో అర్హులైన ఇతరులకు తక్షణమే పెన్షన్ బదిలీ చేసే ప్రక్రియ సులువు కాబోతుంది. అంతేకాదు ప్రజల హెల్త్ ప్రొఫైల్ కూడా దీనికి అనుసంధానం కాబోతుంది. దీనివల్ల ఎవరికి ఏ అత్యవసర వైద్యం కావాలో ముందే గుర్తించే వీలుంటుంది. ఈ సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికులకు ఒక పెద్ద భరోసా ఇవ్వబోతుంది. ముఖ్యంగా మన రాష్ట్రం నుండి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే సగటు కార్మికుడు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్లాన్ వేశారు. కేరళ ప్రభుత్వం గల్ఫ్ వలస కార్మికుల కోసం అనుసరిస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్మికులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. పాస్పోర్టుల, వీసాల జారీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ కార్డు పరిధిలోకి తీసుకురావడం మరో విశేషం. దీనివల్ల అనధికార ఏజెంట్లు, నకిలీ దళారుల ప్రమేయం పూర్తిగా తగ్గిపోనుంది. విదేశాల్లో తెలంగాణ బిడ్డలకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రభుత్వం తక్షణమే స్పందించేందుకు ఈ డేటాబేస్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. వీటితో పాటు లబ్ధిదారుల ఎంపికలో రాజకీయం ఉండకుండా చూడటంతో పాటు అర్హుడైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి పేదవాడి అకౌంట్ లోకి చేరేలా డేటా ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన సంకల్పం. సమగ్ర సంక్షేమ కార్డు కేవలం ఒక ప్లాస్టిక్ కార్డు కాదు,
అది తెలంగాణ పౌరుల సామాజిక భద్రతా కవచం. ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి పథకం ఎంతవరకు ప్రభావం చూపుతుంది, ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయని అంచనా వేసేందుకు ఈ కార్డు ఒక దిక్సూచిలా మారబోతుంది. టెక్నాలజీని సంక్షేమాన్ని అనుసంధానిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో దేశానికే ఆదర్శంగా నిలవబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.